హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దాం. సో ఈ స్టోన్ అయితే కర్నూలు జిల్లా చెన్నగిరి ప్రాంతానికి, మదనంతపురం ప్రాంతానికి సెంటర్లో దొరికింది. ఈ స్టోన్ అయితే ఒక క్రమ పద్ధతి ద్వారా వెతుకుతూ వెళ్ళాను. సో నాకైతే ఈ స్టోన్స్ అయితే బయటపడినాయి. చూడండి ఎలా ఉందో. ఇట్లాంటి మరిన్ని వీడియోలు చూడాలని అనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యూర్ క్రిస్టల్ ఎలా ఉందో చూడండి. రెడ్ కలర్ అంతా స్టోన్ అయితే వండర్ఫుల్గా చాలా బాగుంది స్టోన్. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. వీడియోని పూర్తిగా చివరి దాకా చూడండి. చూస్తే అర్థమవుతుంది మీకు. మధ్యలో చూస్తే విడివిడి వాదంతో వితండవాదం చేసినట్లుగా ఉంటుంది. పూర్తిగా వీడియోని క్లుప్తంగా పరిశీలించి క్షుణ్ణంగా చూడాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా ఉంటాయి వజ్రాలు ఏమిటి అనేది. మీకు ఒక అవగాహన వస్తుంది. ఇట్లాంటి స్టోన్స్ని చూస్తూ ఉంటే, ఇదైతే వజ్రం అయితే కాదు. సో చూస్తూ ఉంటే అర్థమవుతుంది వజ్రమా కాదా అనేది. మీకు అందరికి కూడా అర్థమవుతుంది. ఇట్లాంటి మరిన్ని స్టోన్స్ మీ ముందుకి తీసుకొని వస్తాను. మీరు నా ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్. ఇట్లాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకి తీసుకొని వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లాంటి స్టోన్స్లలో కూడా వజ్రాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇట్లాంటి వాటిలో కూడా వజ్రాలు ఉంటాయి. ఓకేనా? అవి ఎన్నో ఆకారాల్లో ఉంటాయి వజ్రాలు. అసలు కనుక్కోలేము వాటిని. ఎన్నో షేప్స్లలో, ఎన్నో విధానాలలో ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. దాని మీద, స్టోన్ మీద స్టీల్ కోటింగ్ అయితే ఉంటుంది. ఆ స్టీల్ కోటింగ్ అనేది అది అంత ఈజీగా కనుక్కోలేము. కొన్ని బయటపడతాయి, కొన్ని బయటపడవు స్టోన్స్. స్టీల్ కోటింగ్ ఏదో ఓ పక్క ఉంటుంది, ఎక్కడో చోట. దాన్ని కనుక్కోవాలంటే కొంచెం నెమ్మదిగా పరిశీలించవలసి ఉంటుంది. ముందుగా నా ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? అందరూ కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది వజ్రాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి, ఏమిటి, ఎలా అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. చూడండి. నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఓకేనా? చూడండి ఎలా ఉందో స్టోన్. ఇట్లాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకి తీసుకొని వస్తాను. నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూడండి ఎలా ఉందో. ఈ షేప్స్ ఇట్లా ఈ షేప్లో ఈ ఆకారం ఎల్లో కలర్లో డైమండ్స్ ఉంటాయి, ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, అక్కడక్కడ బయటపడుతూ ఉంటాయి. చూడండి ఎలా ఉందో స్టోన్. నా ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇట్లాంటి స్టోన్స్ మరిన్ని వీడియోలు మేము ఎందుకు తీసుకొని వస్తాను. ఎంత అద్భుతంగా ఉంది స్టోన్ అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ టోటల్ మొత్తం ఇవన్నీ ఈ రాళ్ళన్నీ కర్నూలు జిల్లా జొన్నగిరి మదనంతపురానికి సెంటర్లో ఈ స్టోన్స్ ఈ రాళ్ళు దొరికాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ స్టోన్స్ ఇవన్నీ ఒకే చోట దొరికాయి. ఇవన్నీ ఒకటి చోట దొరికినాయి. ఎలా ఉన్నాయో స్టోన్స్. చాలా బాగున్నాయి స్టోన్స్ అయితే. ఇటువంటి వాటిట్లో కూడా వజ్రాలు ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లాంటి రాళ్ళు దొరికితే తీసుకొచ్చుకోండి. ఓకేనా, పడేయద్దండి. ఇట్లాంటి స్టోన్స్ దొరికినా తీసుకొచ్చుకోండి. ఓకేనా, పడేయద్దండి. మనకి దొరికిన రాళ్ళని వజ్రాలని అమ్మే వాళ్ళకి ఒకరికే కాదు చాలామందికి కూడా చూపిస్తూ ఉండాలి. చూపిల్లా. కొంతమంది కనుక్కుంటారు, కొంతమంది కనుక్కోలేరు. వజ్రాలు కొనే వాళ్ళు కూడా వజ్రాలని సరిగా కనుక్కోలేరు. ఓకేనా, కొంతమంది. ఎందుకంటే అందుకే వజ్రం దొరికినా మనం పడేసుకునే పరిస్థితి చాలా చోట్ల చూపిస్తే 3-4 చోట్ల చూపిండి. కాదంటే అప్పుడు పడేయండి స్టోన్స్ని. ఓకేనా, 3-4 చోట్ల చూపిండి. ఓకేనా, మీకు దొరికిన రాళ్ళు. అంటే ఎలాంటి రాళ్ళు అంటే అలాంటి రాళ్ళు కాదు, ఒక ఆకారం, మెరుగు, మంచి షేప్స్ కలిగి ఉన్న రాళ్ళని, బాగా మంచి నీట్గా ఉండే రాళ్ళని. నీట్గా వజ్రము ఎలా ఉంటుందో ఆ విధంగా అలా దగ్గర పోలిక కలిగినట్టుగా ఉంటాయి కొన్ని స్టోన్స్. అట్లాంటి స్టోన్స్ అయితే పడేయద్దండి కింద. 3-4 చోట్ల చూపించి తర్వాత పడేయండి. ఏదో ఒకరికి చూపించి కాదని పడేయకూడదు. అట్లా 3-4 చోట్ల చూపిండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అట్లా పడేస్తే మీకు నష్టపోతారు కదా. ఎక్కడి నుంచో దూరభారం నుంచి వచ్చి ఛార్జీలు, అవి భోజనాలకి, రూములు రెంటు, దీనికి పెట్టుకొని ఎంతో కష్టపడి వెతికింటారు మీరు. వృధాగా వెళ్ళిపోతుంది మీరు పడిన కష్టం అంతా. అందుకోసం అనేసి 3-4 చోట్ల చూపిస్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. సో ఇట్లాంటి మరిన్ని విషయాలు, ఇన్ఫర్మేషన్స్ కోసము నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వెంటనే చేసుకోండి. లైక్ అండ్ షేర్, కామెంట్ ఇవ్వండి. మీకు సంజాషీలు ఇస్తాను. ఓకేనా, సలహాలు, సూచనలు అందిస్తాను. ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాంటి స్టోన్స్ అన్నీ. ఓకేనా, ఇట్లాంటి స్టోన్స్ అన్నీ చూపిస్తాను. ఇంకా మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నాయో స్టోన్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొని వస్తాను. వజ్రం అనేది కార్బన్ రూపాంతరం, కార్బన్ ద్వారా వెలువడుతుంది. వజ్రం అనేది సృష్టిలో అత్యంత కఠినమైన పదార్థం ఏదైనా ఉందంటే అది వజ్రందే. ఓకేనా ఫ్రెండ్స్, అన్ని పదార్థాల కన్నా ఇది అత్యంత కఠినమైన
పదార్థము వజ్రం అనేది. అయితే వజ్రం అనేది ఎలా బయటికి వస్తుంది అనేది కూడా చెప్తాను వినండి. సో అది భూమి లోపల నుంచి ఇప్పుడు కోడిగుడ్డు ఉంది కదా, కోడిగుడ్డులో నుంచి పిల్ల ఎలా బయటికి వస్తుంది తెలుసు కదా మీకు. అలా ఆ విధంగా వజ్రం అనేది చీల్చుకొని వస్తుంది భూమి పొరలో నుంచి. అట్లా రాయిని, దానికి చుట్టూ ఉన్న రాయి మీద ఉండే దాన్ని కూడా పగలగొట్టుకొని లోపల నుంచి వస్తుంది, రాయి లోపల నుంచి వస్తుంది. అది ఎంతో కఠినమైన పదార్థం అది వజ్రం అనేది. దొరకాలంటే చాలా శ్రమించాలి, చాలా కష్టపడాలి, కష్టం ఉంటుంది. చెప్పలేం, దొరకచ్చు, దొరకకపోవచ్చు. ఇట్లాంటి స్టోన్స్లలో కూడా వజ్రాలు ఉంటాయి. మీరు వీడియోని పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. చూడండి, మొత్తం రాళ్ళన్నీ వజ్రానికి చాలా దగ్గర పోలిక కలిగిన రాళ్ళు. ఇట్లాంటి దానిలలో కూడా వజ్రాలు ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇట్లాంటి వాటిలో కూడా వజ్రాలు ఉంటాయి, ఓకేనా. మిస్ అవ్వకుండా చూడండి వీడియోని పూర్తిగా చివరి దాకా చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు అర్థం అవ్వాలని మీకోసం వీడియో చేసి పెట్టినాను. చూడండి ఎలా ఉంటుందో, ఓకేనా. మీరైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇట్లాంటి వాటిలో కూడా కనిపిస్తూ ఉంటాయి. వజ్రకరూరు అటువంటి ప్రాంతాల్లో అయితే చిన్న 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 స్టోన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇదివరకు అయితే చాలా బయటపడినాయి. ఆ కాలంలో ఎంతోమంది కూడా దొరికాయి అన్నారు. ముసలి వాళ్ళు చెప్తూ ఉంటారు, చాలామంది కూడా దొరికాయని. వజ్రకరూరు అటు సైడు అక్కడ ఎక్కువగా జొన్న గింజ, సద్దె గింజ, అంత చిన్న రేణువులు, స్టోన్స్, వజ్రాలు ఉన్నాయి. చిన్న చిన్నవి కూడా ఉన్నాయి. అయితే అక్కడ వజ్ర నిక్షేప కంపెనీ పెట్టడం చేత చాలా వరకు అయితే మొత్తం అంతా ఏరేసినారు వజ్రాలని. చాలా వరకు మొత్తము కంపెనీలు పెట్టి బావిల మాదిరిగా తవ్వినారు అంతా. ప్రతి చోట బావిల మాదిరిగా తవ్వి అంతా లోపల నుంచి అంతా ఏవేవో వచ్చేసి యంత్రాలు అవి ప్రవేశపెట్టి వెలికి తీసినారు వజ్రాలను. అయితే చాలా వరకు చాలా ఉండేవి వజ్రకరూరు సైడే. మెయిన్ వజ్రకరూరు ఆంధ్రప్రదేశ్లోనే ప్రథమ స్థానం వజ్రకరూరి. వజ్రాల ఉత్పత్తి దాంట్లో లభ్యమయ్యే ప్రాంతం, అధికంగా ఎక్కువగా లభ్యమయ్యే ప్రాంతం వజ్రకరూరు. వజ్రాలకు ప్రసిద్ధి చెందింది. వజ్రాలకు పెట్టిన పేరు అది వజ్రకరూరు అనేది. అక్కడ కూడా దొరుకుతుంటాయి వజ్రాలు. అయితే 2 క్యారెట్లు, 3 క్యారెట్లు, 4 క్యారెట్లు, 5 క్యారెట్లు అట్లా దొరుకుతుంటాయి అవి. ఎవరికో అదృష్టం అది, దొరికే వాళ్ళకి దొరుకుతుంటాయి. మరి ఇక్కడ కర్నూలు జిల్లాలో ఎక్కువగా దొరికేది పెరవలి, మద్దికేర, తొగ్గలి ఇక్కడంతా